న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం. మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాం. పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా 10 మంది మంత్రులు 33 సార్లు ఇంటరప్ట్ చేసినారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 33 సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ, మా చిత్తశుద్ధి, మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం. ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అయితే అవసరమైతే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను, కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, అవసరమైతే కిందికి బనకచెర్లకు నీళ్లు పంపించడానికి, చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి, కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి, మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు. తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ, మరి यहाँ पे हमारे जो हिंदी और इंग्लिश के भाई हैं नेशनल मीडिया से आए,